ఈరోజు సీఎం గారికి గీత కులాల తరఫున జిల్లా గౌడ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ పాలాభిషేకం నిర్వహించడానికి ఇక్కడ వచ్చిన అందరికీ కులస్తులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. గత ప్రభుత్వ హయాంలో జగన్ రెడ్డి ప్రభుత్వము కులాల వారీగా కార్పొరేషన్లు ఇచ్చి ఏ కార్పొరేషన్కి నిధులు లేకోకుండా అందరినీ నానా హింస పెట్టినారు. ఇది గమనించి ఈడిగ కులస్తులు మన గీత కుల వృత్తిలో కళ్ళు మీద ఆధారపడి జీవించే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారని లోకేష్ గారి పాదయాత్రలో చెప్పడం జరిగింది. ఆయన కూడా పాదయాత్రలో ఇవన్నీ మనం పడే కష్టాలన్నీ చూసి కళ్ళు వృత్తి మీద ఆధారపడి కళ్ళు నమ్ముకొని ఇది ఒక నిషా కాదు, నిషా తెచ్చేది కాదు, వీళ్ళంతా ఈ వ్యాపారం మీద ఆధారపడి బ్రతుకులన్నీ చిన్నభిన్నం అవుతున్నాయని తెలుసుకుని రాబోయే మద్యం విధానంలో మేము గెలిస్తే రాబోయే మద్యం విధానంలో కుల వృత్తి ఆధారపడే వాళ్లకు కులస్తులకు అందరికీ గౌడ్లకు అందరికీ 20% ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. సరే, ఆ మాట ప్రకారం కాకపోయినా 10% అయినా మాకు కేటాయించిన దానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈ సందర్భంలో మేము సీఎం గారికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. రాబోయే కాలంలో అయినా కానీ మా కుల వృత్తి మీద ఆధారపడిన వాళ్ళకి కానీ కులస్తులకు కానీ ఈడిగ కులస్తులకు కానీ మొత్తం మాది 5 సామాజిక వర్గాలు ఉన్నాయి. శ్రీశైన, యాత, ఈడిగ, శెట్టిబలయ్య, గౌడ్స్ ఉన్నారు. ఈ 5 కులాలకు సంబంధించి రాష్ట్ర జనాభాలో 20 లక్షల మంది పైబలకే ఉంటారు మా వాళ్ళంతా. కాబట్టి మీరు ఇచ్చే 10% మాకు అసౌకర్యంగా ఉంటుందని తెలియజేస్తున్నాం. కాబట్టి ముందు కాలంలో వచ్చే కాలంలో దీన్ని 20% చేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే ఇంకొక రిక్వెస్ట్, మాది కళ్ళు వ్యాపారము, కళ్ళుని మద్యం లిస్టులో నుంచి జాబితాలో నుంచి తీసేయవలసిందిగా కోరుతున్నాము. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు మా ఈడిగల కులస్తులకి సంక్షేమం గురించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాము. నమస్తే.